రైట్ మరో బ్రేకింగ్ చూస్తున్నాం. నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించి కొల్లాపూర్ మున్సిపాలిటీని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. కొల్లాపూర్ మున్సిపాలిటీలో మొత్తం 19 వార్డులుంటే కాంగ్రెస్ 16 చోట్ల, బీఆర్ఎస్ 3 చోట్ల గెలిచాయి. కొల్లాపూర్ మున్సిపల్ చైర్పర్సన్ బీసీ మహిళకు రిజర్వ్ చేశారు. సో మొత్తంగా కాంగ్రెస్ జైత్రయాత్ర అయితే కొనసాగుతుందని చెప్పాలి. చాలా చోట్ల కాంగ్రెస్ కు అనుకూలంగానే ఫలితాలు వస్తున్నాయి. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మున్సిపాలిటీ కూడా కాంగ్రెస్ ఖాతాలో పడింది. కొల్లాపూర్ మున్సిపాలిటీలో 19 వార్డులుంటే 19 వార్డుల్లో కాంగ్రెస్ 16 చోట్ల విజయ దుందిబి మోగిస్తే బీఆర్ఎస్ 3 చోట్ల విజయాన్ని ముద్దాడింది. కొల్లాపూర్ మున్సిపల్ చైర్పర్సన్ బీసీ మహిళకు రిజర్వ్ చేశారు. సో మొత్తంగా ఈసారి చాలా మంది చైర్పర్సన్లు మహిళలు ఉండబోతున్నట్టుగా ప్రస్తుత ఫలితాలైతే మనకు స్పష్టంగా తెలుస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, ఒక్కొక్కటిగా విజయాలు కాంగ్రెస్ ఖాతాలో పడుతున్నాయి. మొత్తంగా ఏం జరుగుతుంది మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్. వంశీ, నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మున్సిపాలిటీలో మొత్తం 13 వార్డులకు గాను కాంగ్రెస్ 16 వార్డుల్లో గెలుపొంది మున్సిపాలిటీ పీఠాన్ని కూడా కైవసం చేసుకుంది. ముఖ్యంగా ఈ నియోజకవర్గం కూడా రాష్ట్ర మంత్రి, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుది. ఆయన డివిజన్ లో దానికి సంబంధించిన చైర్మన్ పీఠాన్ని అయితే అధిరోహించారని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే కూడా చాలా ప్రాంతాలలో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ స్థానాలు గెలుచుకునే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికే మహబూబ్నగర్ జిల్లాలోని భూత్పూరు, దేవరకద్ర, వనపర్తి జిల్లాలోని కొత్తకోట 3 చైర్మన్ కూడా కాంగ్రెస్ పార్టీ అయితే కైవసం చేసుకున్నది. ఈ నేపథ్యంలో చాలా ప్రాంతాల్లో కూడా బీజేపీ, అక్కడ బీఆర్ఎస్ పార్టీలకు సంఖ్యాబలం తగ్గుతూనే ఉంది. దానికి సంబంధించి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానంలో గెలుపొందే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అభ్యర్థులు కూడా చాలా చోట్ల ముందంజలో కూడా ఉంటున్నారు. మొదటి రౌండ్ ముగిసేసరికి మహబూబ్ నగర్ పట్టణం కూడా 2 స్థానాలలో 2 డివిజన్లో కార్పొరేషన్ 2 డివిజన్లో కూడా కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందారు. ఒక డివిజన్ లో బీఆర్ఎస్ రెబల్ అభ్యర్థి గెలుపొందారు. ఇంకో డివిజన్ లో దాని 22వ డివిజన్ లో బీజేపీ అభ్యర్థి. ఇలా ఎక్కడ చూసుకున్నా కూడా కాంగ్రెస్ అభ్యర్థులు మెజార్టీ స్థానాల్లో గెలుచుకునే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరో 2-3 గంటల్లో ఫలితాలు అయితే వచ్చే అవకాశం ఉంటున్న నేపథ్యంలో ఎక్కువ స్థానాల్లో ఈసారి 18 ఉమ్మడి పాలమూరు జిల్లాలోని 18 మున్సిపాలిటీల్లో ఖచ్చితంగా అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగిరేసే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. బీఆర్ఎస్ కొద్దిగా తక్కువ వచ్చినా కూడా చాలా ప్రాంతాలలో దానికి ఎఫెక్ట్ అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో బీజేపీ కూడా 2 చోట్ల పుర చైర్మన్లను కైవసం చేసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే కాంగ్రెస్ అత్యధిక స్థానాలు గెలిచే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ వెంకటేష్. రైట్, ఇక నిజామాబాద్ వెళ్దాం.